చేస్తాం, మేమే పేపర్ వాల్యుయేషన్ చేస్తాం, మేమే రిజల్ట్ ఇస్తాం డిగ్రీ. సో ఆ స్టేటస్ ఉంది. సో అందువల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఏ గ్రేడ్ ఉందని గుర్తించి మాకు హాస్టల్ శాంక్షన్ చేశారు. 174 కాలేజీల్లో 5 కాలేజీలకి ఇచ్చారు. 5 కాలేజీల్లో మనది ఒకటి. అనంతపురం జిల్లాలో మనది కొంత వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ స్కీమ్లో ఈ హాస్టల్ ఇచ్చారు. సో ఈ హాస్టల్ గురించి ప్రాపగండ చేస్తున్నామంటే ఇక్కడ మిమ్మల్ని ఉద్దేశం ఏంటంటే, మీకు తెలిసిన బంధువులు ఉండొచ్చు, మీ సిస్టర్స్ ఉండొచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ ఉండొచ్చు, లేదా మీ పక్కింటి నైబర్స్ ఉండొచ్చు. మీరు ఎనీవే మీరు డిగ్రీ చేస్తున్నారు, చాలా సంతోషం. మీరు ఉద్యోగాలు చేసుకుంటాను, లేకపోతే ఏదైనా వేరే యాక్టివిటీస్లో ఉండి మీరు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేస్తున్నారు. రెగ్యులర్ డిగ్రీ చదివే అమ్మాయిల కోసం అని చెప్పేసి హాస్టల్ అది 19వ తేదీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి చేతుల మీదుగా 19వ తేదీ ప్రారంభోత్సవం జరిపించారు. సో అందుకే మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, మా రిక్వెస్ట్ అనుకోండి, మా అపీల్ అనుకోండి, యాజ్ ఏ ప్రిన్సిపల్గా, యాజ్ ఏ స్టాఫ్ మెంబర్స్గా మేము మా కాలేజ్ని డెవలప్ చేసుకోవాలి, మా కాలేజ్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది మా ఉద్దేశం. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తారు అనే ఉద్దేశంతో ఒక 10 నిమిషాలు నేను సార్ రిక్వెస్ట్ చేశాను. సార్ నాకు ఒక 10 నిమిషాలు చూపిద్దాం, దానివల్ల కనీసం ఒక 10 మంది అయినా బాగుపడతారు. మీ ద్వారా ఒక 10 మందికైనా తెలుస్తుంది. ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయిలకి ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్డ్స్ ఉన్నాయి, కొత్త కార్డ్స్, బెడ్స్ ఇంకా వస్తున్నాయి. తర్వాత ఒక కంప్యూటర్ సెంటర్ పెడుతున్నాం. 25 కంప్యూటర్లు ఇచ్చారు, కొత్త కంప్యూటర్స్. ఆడే ఒక సెంటర్ పెడుతున్నాం, కంప్యూటర్ కోర్స్ నేర్పిస్తాం. కాలేజ్ అవర్స్ తర్వాత కంప్యూటర్ కోర్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి మంచి వాష్రూమ్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రూమ్కి ఒక అల్మారా ఉంటుంది, ఒక ర్యాక్ ఉంటుంది. నాకు తెలిసి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చేమో. మన యూనివర్సిటీలో కంటే కూడా మించి ఎన్ఐటీస్, ఐఐటీస్ విన్నారా? సో అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అది మనకు సిద్ధమైంది. సో మనకు 200 కెపాసిటీ ఇచ్చారు. 200 మంది అమ్మాయిలకు మనం అక్కడ అకామిడేట్ చేయవచ్చు. మాకు 38 రూమ్లు ఇచ్చారు. 40 రూమ్లు అంటే 38 రూమ్లు ఏడైనా బడ్జెట్ మాకు 38 రూమ్లు తెలియజేస్తాము. ప్రతి రూమ్కి 5 మంది మనము అకామిడేట్ చేయవచ్చు. సో అట్లా 200 మంది అమ్మాయిలకు మనము అకామిడేట్ చేయవచ్చు. ఈసారి ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇంకా మీ ద్వారా ఇంకా తెలిస్తే హ్యాపీ. మేము ఇప్పుడు ఒక 100 మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఒక 100 మందిని మేము హాస్టల్లో చేర్పించాం. అంటే మన కాలేజ్ చేయాలా, హాస్టల్లో ఉండాలి. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫుడ్ అక్కడే తయారు చేస్తాం. సో వాష్రూమ్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, మినరల్ వాటర్ ప్లాంట్ వస్తుంది, ఆర్ఓ వాటర్ ప్లాంట్ వస్తుంది. సో అన్ని సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి. సో అన్ని ప్రొటెక్టివ్, చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో అందుకే మీ టైం ఎక్కువ తీసుకొని ఒక్కసారి అట్లా రౌండ్ చేసుకొని రూమ్స్ ఫెసిలిటీస్ చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. థ్యాంక్ యూ.